వాటిల్లు. పార్వతీపురం మన్యం జిల్లాలో పెదమేరంగి సెంటర్ శ్రీ సత్య కైలాస్ స్కూల్ ప్రాంగణంలో మేరంగ నాటక పరిషత్ ఆధ్వర్యంలో నవంబర్ 8, 9, 10వ తేదీల్లో 2 తెలుగు రాష్ట్రాల ద్వితీయ ఆహ్వాన నాటికల పోటీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాటక పరిషత్ అధ్యక్షులు వాసుదేవ మాస్టారు, ప్రముఖ రచయిత కవి రాజా తాతయ్య, నాటక పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. ప్రముఖ రంగస్థల కళాకారుని మంగాదేవి శ్లోకంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులందరికీ మరొకసారి మేరంగి నాటక పరిషత్ స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మేరంగి నాటక పరిషత్ అనేది ఒక విలువలతో కూడుకున్నటువంటిది. ముఖ్యంగా కళ కోసం కాదు, ప్రజల కోసం, ప్రజా చైతన్యం కోసం అన్నటువంటి ఒక గొప్ప ఆశయంతో దీన్ని ప్రారంభించుకున్నాం. గత సంవత్సరం కూడా చాలా విజయవంతంగా 3 రోజుల పాటు సెప్టెంబర్ 30, అక్టోబర్ 1, 2 తేదీల్లో 2023వ సంవత్సరంలో చాలా విజయవంతంగా మనం ఇదే వేదిక మీద నిర్వహించుకోవడం జరిగింది. అయితే మేరంగి నాటక పరిషత్కి ఒక విస్తృతమైనటువంటి అర్థం ఉంది. మేరంగి నాటక పరిషత్ అంటే, మేరంగి అంటే ఒక పెదమేరంగి, చిన్నమేరంగి అనే కాదు. ఈ మేరంగి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు ఒక 50 గ్రామాలు, అటు చూసుకుంటే మనకి జిఎంఓల్స్ కానీ, ఇటు కురుపాడ బొమ్మలక్ష్మపురం కానీ, అటు గరుగుపిల్లి పార్వతీపురం కానీ, కొమరాడ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మండలాలన్నిటితో సంబంధం ఉండడమే కాకుండా మరి మనం మేరంగి నాటక పరిషత్తో అని ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ గ్రూపులో దేశ విదేశాలలో ఉన్నటువంటి ఎంతోమంది కళాభిమానులు, సాహిత్యాభిమానులు, కళా పోషకులు ఉన్నారు. 100 మంది ఉన్నారు. అందులో కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మన పరిషత్ అధ్యక్షులు, జాతీయ స్థాయిలో ఉత్తమ హాస్య నటుడుగాను, మరి రచయిత, మరి కవి, నటుడు, దర్శకుడు, ఇంకా చెప్పాలంటే కళారంగంలో కొన్ని దశాబ్దాల పాటు కళాసేవకు అంకితమైనటువంటి వాసుదేవరావు గారు, రౌతు వాసుదేవరావు గారిని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మరి ప్రముఖ రంగస్థల దర్శకులు, నటులు, అసలు మేరంగి ఈ కార్యవర్గానికి, నటవర్గానికి పరిషత్తుగా పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి. గత సంవత్సరం మన పరిషత్తుకి గుణ నిర్ణేతగా, న్యాయ నిర్ణేతగా వ్యవహరించినటువంటి రాజా తాతయ్య గారిని వేదికపైకి సవనీయంగా రావాల్సిందిగా వారిని సవనీయంగా కోరుకుంటున్నాం. అధ్యక్షుల వారికి రాజేంద్ర బొకే ఇచ్చి సత్కరించాలని కోరుకుంటున్నాం. అలాగే రాజా బొకేని అందించవలసిందిగా కోరుతున్నాం. ప్రారంభంలో చిన్న తడబాట్లు ఉంటుంటాయి. కిషోర్ గారి దర్శకత్వంలో మేము ముగ్గురు బ్రదర్స్ కూడా కన్యాశుల్కం నాటకంలో నటించామని మీకు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసి, దేశాలు కూడా ఇనుడింపు చేస్తున్నారని మీకు ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాము. మిత్రులారా, అలాగే మరి ఎన్కే బాబు అధ్యక్షులు రౌతు వాసుదేవరావు గారు వేదికపై ఉన్నారు. సహ అధ్యక్షులు శ్రీ వానారాయణరావు గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వెయ్యి ప్రయాసాలు కోర్చి చాలా ఓపికగా కార్యక్రమాన్ని అంతటినీ ముందుంచి నడిపించడానికి ఎంతో బాధ్యత పడుతుంది. ఇప్పుడు కూడా ఫోన్లోనే మాట్లాడుతానని పిలుస్తున్నా సరే, ఇంత బిజీగా ఉంటుంది ఆయన్ని కూడా వేదికపైకి
ఆహ్వానిస్తున్నాం. అలాగే ఉపాధ్యక్షులు బలగ వెంకటరమణ గారు, అసలు ఈయన చూస్తే ఆయన ఉంటే చాలు మాకు పూర్తిగా నిండిపోద్ది మా కార్యవర్గం అంతా. ఎప్పుడు అంత చిన్నమేరింగ్ నుంచి కూడా ప్రతి ఆటో వేసుకొని తిరిగి చాలా విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు. అంతేకాకుండా ఈ ప్రారంభ సభకి మన స్థానిక ఎమ్మెల్యే గారిని ఆహ్వానించాం. వారు కూడా చాలా సంతోషించి తప్పనిసరిగా వస్తానని చెప్పారు. కానీ ఈ ఎలక్షన్ కోడ్, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ముందు కనుక ఇటు పరిస్థితుల్లో హాజరు కావడానికి వీలు పడదని కబురు చేశారు. నేను బాధపడుతున్నానని చెప్పారు. వారి ఆశీస్సులు మనకు ఉన్నాయి, వారి సహకారం కూడా మనకు ఉంది. ఈ టెక్నికల్ అబ్జెక్షన్ వల్ల ఆమె రాలేకపోయారు. ఆమెతో పాటుగా మిగతా మన ముఖ్య నాయకులు కూడా మన మినిస్టర్ గారు ప్రోగ్రాం ఉండడంతో అక్కడ వెళ్ళిపోయినందు వల్ల రాలేకపోయారు. తర్వాత రేపు ఎల్లుండి కార్యక్రమం ఒక గంటలో కూడా కొంతమంది రావచ్చు. అంచేత మన కార్యక్రమాన్ని మనం కొంచెం ఆలస్యంగానైనా తప్పక ప్రారంభించుకుంటున్నాం. మనం రాజకీయాలకి అతీతంగా ఈ నాటక పోటీలు నిర్వహిస్తున్నాం. ఏ నాటక పోటీలైనా రాజకీయాలకు సంబంధం ఉండదు. అలాగే మనం కూడా అదే పద్ధతిలో ఉన్నాం. ప్రారంభానికి ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారిని ఆహ్వానించాం. ముగింపు సభకి ఎమ్మెల్యే గారిని ఆహ్వానించాం. వాళ్ళిద్దరూ పెద్ద మనసుతో అంగీకరించారు. టెక్నికల్ అబ్జెక్షన్ వల్ల, ఎలక్షన్ కోడ్ వల్ల ఎమ్మెల్యే గారు ఈవేళ రాలేకపోయినా ముగింపు సభ ప్రేక్షకులు నాకు ఒక పెద్ద ఆయనకి పిలిచాను. మరి నాటకాలు చూడుతూ రండి, నాటక పోటీలు అవుతున్నాయని చెప్పి. ఆయన అన్నారు, నాటకాలు ఎక్కడైనా చూస్తాను, కానీ మేరంగి ప్రేక్షకులు చూడడానికి రావాలని ఉంది అన్నారు. మేరంగి ప్రేక్షకులు అంటే నాకు ఇష్టం. మనం మొదటిసారి నేను వచ్చాను, ఆ ప్రేక్షకుల స్పందన, ఆ ప్రేక్షకుల ప్రోత్సాహం, అదంతా నాకు చాలా నచ్చింది. అందుకు వాళ్ళ కోసమైనా నేను వస్తాను అన్నారు. అటువంటి ప్రేక్షక మహాశైలం అటువంటి ఈ ప్రాంతం. అతనే కాదు, ఇక్కడికి గతసారి వచ్చినటువంటి 8 టీములు పిలుస్తాం. 8 టీములు కూడా ఇక్కడ నిర్వాహకులతో పాటుగా, నిర్వాహకుల కంటే ప్రేక్షకులనే అభినందిస్తూ ఫోన్లు చేశారు. అందుకు మాకు ఎంతో, ఆ ప్రేక్షకుల్లో మేము కూడా ఉన్నాం కనుక అందుకు మేము ఎంతో ఆనందించాం, గర్వించాం కూడా. మరి ఆ ప్రేక్షకులు క్రమక్రమంగా వస్తారని ఆశిద్దాం. కనుక ఇప్పుడు మనం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. జ్యోతి ప్రజ్వలన పెద్దలందరూ తిరగడం మర్చిపోవడం అయింది. దయచేసి మీరు వేదిక మీదకి రావాలి. సత్యనారాయణ హెడ్ మాస్టర్ గారు దయచేసి వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. మేరంగి నాటక కళా పరిషత్
తెలుగు రాష్ట్రాల ద్వితీయ ఆహ్వాన నాటికలకు పోటీకి విచ్చేసినటువంటి కవులకు, కళాకారులకు, రచయితలకు, కళాభిమానులకు, కళా పోషకులకు, ఈ సభ మీద కూర్చున్నటువంటి, వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నాకు ఇంతటి అవకాశాన్ని కల్పించినందుకు పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా అమ్మ, నువ్వు ఈరోజు రావాలి ఈ నాటకాలకి నువ్వు ప్రార్థనా గీతంతో మనం ప్రారంభం చేయాలి, ఈసారి మాత్రం నువ్వు తప్పకుండా రావాలి అన్నారు. ఇంతమంది పెద్దవాళ్ళు ఉండగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా నాన్నగారు రౌతు వాసుదేవరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ ప్రార్థనా గీతం నేను ప్రారంభం చేస్తాను. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాత్ ఆనన పద్మార్కో గజానన మహర్నిశం అనేకదం తాం భక్తానాం ఏకదం తముపాస్మహే, ఏకదం తముపాస్మహే. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః. ప్రార్థనా గీతంతో నేరంగ నాటక పరిషత్ ప్రారంభమవుతుంది. ఇప్పుడు నాటక పరిషత్ ప్రారంభోపన్యాసం మన గురు వృద్ధులు మేరంగి నాటక పరిషత్ని తొలిసారి పరిషత్కి అరంగేట్రం చేసినటువంటి వ్యక్తి పెద్దలు రాజా తాతయ్య గారు ప్రారంభోపన్యాసం చేయాలని కోరుతున్నాను. హలో హలో వేదికపై కొలువు తీరిన సారస్వత సభాపతులకు, కవిగాయక నట వైతాళికులకు, దృశ్య రూపకాలను వీక్షించటానికి విచ్చేసిన ప్రత్యక్ష సాక్షులకు, ఖాళీగా ఉన్న కుర్చీలకు నమస్సమాంజలులు. నాటకం ప్రారంభమయ్యేటప్పటికీ ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి కుర్చీలన్నీ నిండకపోతే గజరాజుల గుంపును తీసుకుని వస్తానని మనవి చేస్తూ ఉన్నా. గత సంవత్సరం ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి అల్లంత దూరంలో ఉన్న చెట్టు కింద
ఏనుగులు విశ్రమించి లద్దెలు కూడా విసర్జించినాయి అని మనవి చేస్తూ ఉన్నా. ఇక విషయానికి వద్దాం. అవని రూపు పరమాణువునుడికి తెలుసుకో, కడలి లోతు కన్నీరే కరిగి తెలుసుకో, ఏ సిరులు ఇవ్వని సంతృప్తి ఏమిటో కళా సరస్వతుల కాళ్ళు కడిగి తెలుసుకో అన్నారు సినారి. బుల్లితెర వెండితెర దండయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో కీళ్లు సడలిపోతున్న నాటక రంగానికి పరిషత్తులే కాయకల్ప చికిత్స చేసి కొత్త ఊపిరి అందిస్తున్నాయని మనవి చేస్తూ ఉన్నా. కళాసేవ లేని మనిషి దండగా, ఆ సేవకు పూనుకున్న నాడే జాతికి పండగ. అందరికీ ఇష్టలు, సాహితీ రంగంలో విశిష్టులు, కళారంగంలో వశిష్ఠులైనటువంటి రౌతు వాసుదేవరావు వారి సోదరులు, జాతిని జాగృతం చేసే శక్తి కళారంగానికే ఉందని నమ్మారు. కళాప్రియులైన మిత్ర బృందాన్ని సమకూర్చుకున్నారు. కళారాధననే మొక్కను మొలిపించారు. మేరంగి నాటక పరిషత్ అనే మొక్క మలిచింది. ఈ సాంస్కృతిక వనంలో మృదువైన కళా పుష్పాలు పుష్పించాయి. ఈ కళాక్షేత్రంలో అమృత ఫలాలను ప్రేక్షక దేవుళ్ళకు అందించారు. మేరంగి నాటక పరిషత్ వినోద విజ్ఞాన సముపార్జిత నిధిక్షేపాలతో శోభాయమానంగా విరాజిల్లుతున్నది. కళామ తల్లి ఆనందంతో ఉప్పొంగింది. ఈ సంస్థ 100 ఏళ్ళు ఎత్తుకు ఎదగాలని మనందరి కాంక్ష, ఆకాంక్ష. ఈ మేరంగి నాటక పరిషత్ ఆహ్వాన నాటక పోటీల కార్యక్రమంలో వరుసగా మతమా మానవత్వమా, రైతే రాజు, విముక్తి, 8 అడుగు, అదేవిధంగా ముగింపు రోజు కొండగాలి మొదలగు నాటికలు ప్రేక్షకులను మిక్కిలి రంజింపచేశాయి. అంతేగాని ఇక్కడ సరుకు ఇక్కడ నువ్వే చెప్పు ఎక్కడ పంట అక్కడే ఉండాలని తాడుకుంటున్నాము. ఉంటది ఎక్కడ సరుకు అక్కడే ఉంటది, ఎక్కడ ఉన్న అక్కడే ఉంటారు. ఇదంతా మీకు ఎవరెక్కడుతున్నా నాకు బాగా తెలుసు లేదా? ఇప్పుడే ఇక్కడే నిలబడి పోలీసు ఎక్కి చెప్తాను. నేను అప్పుడు రెడీ అయిపోయి పోలీసు వస్తారా రామైపోవు? నువ్వు అంట నొప్పుకి అడ్డపై పడించుకుంటున్నాను. పోలీసులు రూపాయికి పొంగులు పాడిగా దొరికినప్పుడు పోలీసులు 10 రూపాయలకి 10 ఎకరాల పొలం రాయి తీసుకుంటున్నాను. పోలీసులు మా రాగితులు చవట కలిపి తాగితే మమ్మల్ని అప్పుల్లోను వడ్డీలోను ఇరికిచ్చేసి దానికి వ్యాపారం పేరెట్టేసినప్పుడు పోలీసు వాళ్ళు ఇప్పుడు వస్తారా? ఇలా సంగతి తేల్చేస్తాను. మొక్కప్పుడే పేపర్కి ఇంతవరకు వంతన నిజంగా నాకు తప్పే. జోకు కొట్టుకొని పాటలు పాడితే జనాలు పేరు తెలుస్తారు. ఊరుకున్నా జముకు చెప్తే జనాలు పేరు తెలుస్తుంది. సారాకి నోటికి పడి సత్తాలు అనుకోవాలి. గుర్రెలాంటి కోళ్ళ మంచిగా కొడగలరు. నేను కషాయం రా, నా చేతిలో కత్తి ఉంది. కత్తి కంటే గొప్పది డబ్బు ఉంది. ఆ డబ్బులోడు ఈ చుక్కడు ఇక్కడ ఎలా బతకాలో చూస్తాం. మేరంగి నాటక పరిషత్ ద్వితీయ ఆహ్వాన నాటికల పోటీ కార్యక్రమం 3వ రోజు రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి హాజరై ఆమె కొండగాలి నాటికను వీక్షించడంతో పాటు విశ్లేషాత్మక వివరణ ఇవ్వడం జరిగింది. అనంతరం ఈ 3 రోజులు జరిగిన పోటీల్లో
విజేతలకు ఆమె చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయడం జరిగింది. మహేష్ బుద్ధి అందించేసిందిగా మరి స్వామి గారు కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మహాదేవ్ గారు, శ్రీమతి పాముల పుష్పశ్రీవన్న గారు మన నాటక పరిస్థితికి ఎంతగానో సహకరిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. గత సంవత్సరం కూడా వచ్చి నాటికలన్నీ చూడటమే కాకుండా ఆ కొత్త పరిమళం అనే నాటకాన్ని చాలా చక్కగా విశ్లేషించారు. ఇప్పటికి కూడా వాళ్ళు ఆ కళాకారులు అయితే మర్చిపోలేనటువంటి అంత చక్కగా ఒక ఎంతో అనుభవం ఉన్నటువంటి మేరంగి నాటక పరిషత్ ద్వితీయ ఉభయ తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక సంబరాల ముగింపు ఉత్సవంలో వేదికను అలంకరించినటువంటి సారస్వత సభాపతులకు ప్లీజ్ వివరించినటువంటి ప్రేక్షక దేవుళ్లకు, సాంస్కృతిక సైనికులకు హృదయ కుసుమార్పిత కళాభివందనాలు. ముందుగా రసజ్ఞుల సమక్షంలో నవరసాల జల్లులు వర్షింపచేసి నటువంటి కొండగాలి టీము వారికి నా యొక్క అభినందనలు తెలియపరుస్తూ ఉన్నా. అమ్మాయిలు ఎవరైనా నా వయసు గురించి అడిగితే 24 సంవత్సరాలని చెబుతాను. అదే అబ్బాయిలు అడిగితే వాస్తవ వయసు 84 సంవత్సరాలని చెబుతాను. ఈ వృద్ధ యువకుడిని ఈ ముగింపు సంబరంలో సన్మానించటానికి పూనిక వహించినటువంటి మేరంగి నాటక పరిషత్ వారికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ ఈ సన్మాన క్రతువుని నా మనోమందిరంలో చిరస్మరణీయ జ్ఞాపికగా పదిలపరుచుకుంటానని మనవి చేస్తూ ఉన్నాను. ప్రపంచ మల్ల యుద్ధ పారితోషికాన్ని అందించవలసిందిగా కోరుతూ, అలాగే ఆర్గనైజర్ అండ్ డైరెక్టర్ గారికి సత్కరించాలని క్లాప్స్. క్లాప్స్ కొట్టండి, క్లాప్స్. కళా కోవితుడు శ్రీ రాజా తాతయ్య గారి సన్మాన సమారంభ జ్ఞాపిక. అనుక్షణం తన మేధస్సుని, ప్రతిభని, బిరుదులు, సన్మానాలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి, మానవత్వం మూర్తిభవించిన మహామనీషి శ్రీ రాజా తాతయ్య గారి ఎల్ల మేరంగి నాటక పరిషత్ వారికి గల అవ్యాజానురాగాలకు ప్రతీకగా సమర్పిస్తున్న అక్షర జ్ఞాపిక. నటరాజ పాదాన ఒద్దికతో ఒదిగిన మంజీరం, సాహిత్య కళాభారతి కర రవళిత వీణానాదం, స్వయం ప్రకాశక శక్తితో మడమ తిప్పని సుదీర్ఘ కళా ప్రస్థానం, సామాజిక సమస్యలే ఇతివృత్తాలుగా నాటక రచనా వ్యాసంగం, పలు పాత్రల ఔచిత్యాలను జనరంజక విధాన ప్రతిబింబించిన దర్పణం, ఔత్సాహిక నట దర్శక రచయితల దాహార్తిని తీర్చిన చలివేంద్రం, నటులలో ముత్యం, నటనకే భాష్యం, సామాజిక విలువలకై నిరంతరం తప్పించే అభ్యుదయ ఆదర్శ భావజాలం, విశ్లేషణ వ్యాసంగాలు, పలు సంచికలలో ప్రచురణ మరియు సన్మాన పత్రాల రచనలు, ప్రదర్శన వివరాలు, 27 నాటికలు, 9 నాటకాలలో ముఖ్య పాత్రలు ధరించి
కొన్ని నాటికలకు దర్శకత్వ బాధ్యత వహించి ఆంధ్రేతర కళా వేదికలపై సన్మానాలు సత్కారాలు పొందడం జరిగినది. ఇతర రంగాలు 1980లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖలో సినీ నటులు కీర్తిశేషులు జేవి సోమయాజులు గారు సంచాలకులుగా ఉన్న సమయంలో నటుడిగా, దర్శకుడిగా, రచయితగా, వ్యాఖ్యాతగా, సభా నిర్వాహకునిగా, నాయకునిగా, అన్నిటినూ మించి మానవతావాదిగా 100కి 100 పాళ్ళు మీరు నిర్వర్తించిన భూమికలు నిజ మానవ జీవన సాఫల్యమునకు ప్రతీకలు. 8 పదుల పైచులకు వయోభారాన్ని, అనారోగ్యాన్ని అధిగమించి ఇప్పటికీ రంగస్థలానికి, కళారంగ అభ్యుదయములకు చేయూతనిచ్చి సహకరిస్తున్న మీ కళాతృష్ణకు శతకోటి వందనాలు. సన్మాన గ్రహీత వివరములు: పేరు రాజా తాతయ్య, తల్లిదండ్రులు మహాలక్ష్మమ్మ గురుస్వామి, వయస్సు 83 సంవత్సరాలు, ప్రవృత్తి రచన, నటన, దర్శకత్వం, నాటక పోటీల గుణ నిర్ణేత అంటే న్యాయ నిర్ణేత మరియు సాంస్కృతిక సాహిత్య సభల నిర్వహణ మొదలైనవి. విశ్లేషణ వ్యాసంగాలు, పలు సంచికలలో ప్రచురణ మరియు సన్మాన పత్రాల రచనలు, ప్రదర్శన వివరాలు: 27 నాటికలు, 9 నాటకాలలో ముఖ్య పాత్రలు ధరించి కొన్ని నాటికలకు దర్శకత్వ బాధ్యత వహించి ఆంధ్రేతర కళా వేదికలపై సన్మానాలు సత్కారాలు పొందడం జరిగినది. ఇతర రంగాలు 1980లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖలో సినీ నటులు కీర్తిశేషులు జేవి సోమయాజులు గారు సంచాలకులుగా ఉన్న సమయంలో జరిగినది. ఆకాశవాణిలో అంటే ఆల్ ఇండియా రేడియోలో పలు నాటికల ప్రసారం, రేడియో ప్రసంగాలు, దూరదర్శన్లో నటన, పాలకొల్లు పురపాలక సంఘం ఎన్నికల్లో 2 పర్యాయములు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది ప్రజాహిత కార్యక్రమాలు, సామాజిక సేవలు అందించడం. ప్రతి పురుషుని విజయం వెనుక ఓ స్త్రీమూర్తి ఉంటుందన్న ఆర్యోక్తిని మీ ఎడల రుజువు చేసిన మీ సహధర్మచారిణి శ్రీమతి ఛాయా గారికి హృదయపూర్వక వందనాలు. మా లోపాలు ఉన్నప్పటికీ చిన్నవి వాటన్నిటినీ మీరు పెద్ద మనసుతో మన్నించి అభినందించి ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. గతసారి చేశారు, ఎప్పుడూ చేస్తున్నారు. మీరు లేకపోతే మేరంగ నాటక పరిషత్తు లేదు. గతసారి నాటక పరిషత్ అయ్యే పరిస్థితి లేదు. 144 సెక్షన్ పెట్టారు, నోటీసులు ఇచ్చారు మాకు ఇవ్వద్దని, వెయ్యొద్దని, స్టేజ్ తీసేయమని. అయినా మీరు మీ అండదండలతో మేము వేయగలిగాం. అందువల్ల నిలదొక్కున్నాం. మొదటి అడుగు పడింది, ఇది 2వ అడుగు పడింది. ఇంకా ఇది పూర్తిగా మీరున్నాళ్ళు మీ సహకారంతో ఇది ముందుకు వెళ్తుంది తప్పదు అని మీకు హామీ ఇస్తున్నాం అమ్మగారు. మరి మీరు ఎంతో చాలా టైంగా వచ్చారు. ఇంకా మీకు యాక్చువల్గా మా అందరికీ ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. ఒకసారి జడ్జిమెంట్ కూడా మీరు వినిస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళకి మీ చేతుల మీదుగా మెమంటోలు ఇప్పించేసి మిగతా వాళ్ళకి మిగతా పెద్దల చేత ఇప్పిస్తాం. మన నాటికి కూడా ఉత్తమ జ్యూరీ అవార్డు వచ్చింది. అందులో మన అందరిలోకి చుక్కడ పాత్రధారికి శ్రీకాకుళంలో వచ్చినటువంటి అవార్డుని మేడం గారి చేతులు ప్రకటిస్తున్నాం. తర్వాత మిగతా బౌద్ధులు ప్రకటిస్తామని కోరుకుంటున్నాం. అందజేయవలసిందిగా కోరుతున్నాం. శాసగిరి గారు, చంటి వీరంతా ఉన్నారు. ప్రధాన కార్యదర్శిగా విజయ్ కుమార్ గారిని సత్కరిస్తున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి నట దర్శక శిఖామణి శ్రీ సొంటినేని కిషోర్ గారి ఎడ్ల గట్టిగా క్లాప్స్ కొట్టండి. క్లాప్స్ కొడితే ఆరోగ్యానికి కూడా మంచిదే, మీకు తెలుసో లేదో. నిన్నటి వరకు జరిగినటువంటి 4 నాటికల పోటీల్లో
ఆ విజేతల వివరాలు చేతి మీదుగా సత్కరిస్తూ క్లాప్స్ కొట్టండి. చెప్పాను కదా మీకు ఆరోగ్యానికి మంచిది అది. అలాగే మన ఉపాధ్యక్షుడు మన కోశాధికారి సౌజన్యమూర్తి, రౌతు అజయ్ కుమార్, అలాగే మరొక అలాగే మన సలహాదారు, అలాగే మరొక ఉపాధ్యక్షుడు దాసరి శాసగిరి రమేశ్వరిని కూడా పరిషత్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి న్యాయ నిర్ణేతలుగా ఉన్న రాజా తాతయ్య గారు కానీ, అదేవిధంగా సొంటినేని కిషోర్ గారు కానీ, స్వామి గారు కానీ, కళామ తల్లి ముద్దుబిడ్డ అయినటువంటి మంగాదేవి గారు కానీ, వేదిక మీద ఉన్నటువంటి మేరంగి నాటక పరిషత్ అధ్యక్షులు వాసుదేవరావు గారు కానీ అండ్ టీం అందరికీ, మరి ముఖ్యంగా నాటక రంగాన్ని ప్రోత్సహించడంలో మా వంతు మేము కూడా ఉంటామని చెప్పి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మనం ఈరోజు ఈ కాలంలో ఒక ఎంటర్టైన్మెంట్ కోసమో లేకపోతే ఒక సామాజిక దృక్పథానికో సామాజిక చైతన్యం కోసమో ఈరోజు ఎన్నో సినిమాలు, సీరియల్స్, రకరకాల విధాలైనటువంటి ఎన్నో మనం ఈరోజు చూస్తున్నాం. కానీ ఒకప్పుడు చాలా ఏళ్ల క్రితం ప్రజలలో ఒక చైతన్యం రావాలన్నా, సమాజంలో జరిగేటువంటి కొన్ని పరిణామాలపై అవగాహన కలగాలి అని అంటే ఒకే ఒక్క ఆ రోజుల్లో ప్రాథమిక భూమిక పోషించింది నాటక రంగం. ఇంత పెద్ద పెద్ద హీరోలు, దర్శకులు వీళ్ళందరూ కూడా నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళే. నాటక రంగంలో ఎన్నో నాటికలు పోషించినటువంటి దర్శకులు కానీ, అందులో నుంచి వచ్చిన వాళ్ళే దర్శకులు, నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళే హీరోలు. అటువంటి నాటక రంగం ఈ రోజుల్లో ఈ సినిమాల ప్రభావం కానీ, సీరియల్స్ ప్రభావం కానీ నవే డేస్లో ఆదరణ తక్కువడం అన్నది నిజంగా బాధ అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇటువంటి నాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఒక దృక్పథంతో ఎంతోమంది కళామ తల్లి ముద్దుబిడ్డలు, అలాగే నాటక పరిషత్తులు పోటీలు పెట్టి వాళ్ళలో ఉన్నటువంటి కళని బయటకు తీసుకొచ్చి ఈరోజు ఒక కొటేషన్ చూసా, కళ కోసం కాదు, ప్రజల కోసం, సామాజిక చైతన్యం కోసమని. ఈరోజు ఈ నాటక రంగంలో, నాటికల్లో ఎవరు ఎన్ని పాత్రలు పోషించినా, ఎన్ని నాటికలు మీ ముందు ప్రదర్శించినా వాళ్ళ కళని ప్రదర్శిస్తూ సామాజిక చైతన్యం తీసుకురావాలన్న ఒకే ఒక్క దృక్పథంతో పాటుపడే వాళ్ళే
ఈ కళామ తల్లి ముద్దు బిడ్డలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాజా తాతయ్య గారిని కానీ, స్వామి గారిని కానీ, మా వాసుదేవరావు గారు కానీ, మంగాదేవి గారు లాంటి వాళ్ళని చూస్తే మాలాంటి వాళ్ళకి చాలా ముచ్చట అనిపిస్తుంది, అలాగే చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. ఎందుకనంటే మేము చదువుకునే టైంలో ఆ బాధలు చూసి ఎందుకు ఈ చదువని, ఉద్యోగం చేసే టైంలో ఆ బాధలు చూసి కష్టాలు చూసి ఎందుకు ఈ ఉద్యోగాలని, రాజకీయంలోకి అడుగు పెట్టిన తర్వాత ఎన్నో పరిణామాలు ఎదుర్కొని బాధపడి ఎందుకు ఈ రాజకీయాలని అనుకున్నటువంటి మాలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మీరు స్ఫూర్తిదాయకం. ఎందుకనంటే నాటక రంగంలో మీరు అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా దేన్నైతే నమ్ముకున్నారో, దేన్నైతే నమ్మారో ఆ సిద్ధాంతంలో ముందుకెళ్తూ మీ రంగంలో మీరు రాణిస్తూ ఎంతో మందికి ఈరోజు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు అన్నది వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు దేన్ని నమ్మారో దాన్ని నమ్ముకొని ఈరోజు ముందుకెళ్తున్నారు. అటువంటి నాటక రంగం ఈరోజు రాజా తాతయ్య గారు ఉన్నారు, వెస్ట్ గోదావరి పాలకులు. నాటకం చూసాం, దగ్గర దగ్గర గంటం పావు. ప్రతి ఒక్కరు కూడా ఎంత బాగా ప్రదర్శించారంటే మాటల సందర్భంలో చెప్పడం జరిగింది మాస్టర్ వాసుదేవరావు గారు. అప్పటికప్పుడు రిహార్సల్స్ కూడా లేవు, ఏమైనా పొరపాట్లు ఉంటే మన్నించండి అని. న్యాయ నిర్ణేతలుగా ఉన్న పెద్దవాళ్ళకి పొరపాట్లు తెలుస్తాయేమో కానీ మాలాంటి వాళ్ళకి మీ నాటికి చూస్తే మీరు రిహార్సల్స్ చేయలేదని అయితే అసలు అనుకో, అంత చక్కగా చేశారు. అంటే ఇందులో ఈ నాటికలో ఎవరి పాత్రను వాళ్ళు పోషిస్తూ ప్రతి ఒక్క పాత్ర కూడా యాదమ్మ క్యారెక్టర్ కానీ, నకిలీ పోలీస్ క్యారెక్టర్ కానీ, అలాగే గార్డ్ క్యారెక్టర్ కానీ, అలాగే అవేర్నెస్ కల్పించినటువంటి క్యారెక్టర్ జమ్ముకలో అయిన క్యారెక్టర్ కానీ, అదేవిధంగా భూస్వామి గారి క్యారెక్టర్ కానీ, షావుకార్ గారి క్యారెక్టర్ కానీ, సీతయ్య సత్యం క్యారెక్టర్ కానీ, యాదమ్మ తమ్ముడు అనుకుంటా ఆయన చుక్కయ్య ఆయన క్యారెక్టర్ కానీ, ముసలైన ఆయన కానీ నిజంగా అద్భుతంగా. ఈ కాలంలో నాటికలను చూస్తే మా జనరేషన్లో మాకైతే బోర్ కొడుతుంది. ఇప్పుడున్న జనరేషన్ థాట్ ప్రాసెస్ అని చెప్తున్నా, 1 సెకండ్ కూడా ఎక్కడ బోర్ కొట్టలేము. మీ నాటిక 1 సెకండ్ కూడా బోర్ కొట్టలేదు కదా. ఇందులో మొత్తం అంతా మా చుట్టే తిరిగింది. వాస్తవానికి ఈరోజు మేము ఇన్ని ప్రతిఫలాలు గిరిజనమై ఉండి అనుభవిస్తున్నాం. కానీ అప్పుడు ఎంత ఇబ్బందులు పడేవారు, వాళ్ళ త్యాగాలు ఏంటి, వాళ్ళ త్యాగ ఫలితమే ఈరోజు మేము ఫలితాలు పొందుతున్నాం అన్నది మేము విన్నాము, చదివాము. కానీ ఈరోజు మీ ద్వారా కళ్ళారా చూశాను. అంటే ఎంతమంది ఎన్ని కష్టాలు పడి పాపం వాళ్ళ కష్టంతో వాళ్ళు సంపాదించుకున్న రూపాయి 2 రూపాయలు అప్పట్లో ఎంతైతే అంత నకిలీ పోలీస్ అని ఒకళ్ళు, గార్డ్ అని ఒకళ్ళు వాటిని లాక్కోవడం, వాళ్ళు పండించుకున్నటువంటి ఏదైతే పంట ఉందో ఆ పంటని భూస్వామి లాక్కోవడం, నీకు అంత అప్పు ఉంది ఇంత అప్పు ఉంది అని చెప్పి వాళ్ళకి చదువు లేదు కదా అని వాళ్ళ అమాయకత్వాన్ని ఆశ్రయంగా చేసుకొని వాళ్ళతో దొంగ సంతకాలు వేలుముద్రలు వేయించడం, వాళ్ళు ఏదైతే కష్టపడి సంపాదించినటువంటి పంటకి గిట్టుబాటు ధర అవ్వకుండా భూస్వామి చూడడం కానీ, అలాగే ఆ షావుకారులు చూడడం కానీ, వాళ్ళ కష్టాన్ని దోచుకోవడం, వాళ్ళు డబ్బులు లాక్కున్నా భరించారు, వాళ్ళు కష్టపడిన పంటని లాక్కున్నా భరించారు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళపై ఆగాయిత్యానికి ప్రయత్నించినా తట్టుకున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనిషిని అన్యాయంగా భూస్వామి కానీ షావుకారు కానీ
అన్యాయంగా చంపేసినా ఓర్చుకున్నారు, దొంగ సంతకాలు వేలుముద్రలు వేయించుకున్నా ఓర్చుకున్నారు. ఓర్చి 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 ఈరోజు ఒక రూమ్లో పెట్టి పిల్లలు పెట్టినా పూలవుతుంది అని అంటారు. ఆ రకంగా ఓర్చి 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 వాళ్ళలో ఒక అవేర్నెస్ కల్పించే క్యారెక్టర్, ఆయన చెప్పినటువంటి మాటలు కానీ పాటలు కానీ, ఆయన ఎన్నో పాటల నుంచి అవేర్నెస్ కల్పించే పాటల్లోకి వచ్చి వాళ్ళలో ఒక అవేర్నెస్ కల్పించి వాళ్ళ కష్టాల్లో నుంచి ఒక ఆక్రోశం వాళ్ళ నుంచి వచ్చి ఎదిరించి పోరాడి జయించి ఈరోజు ఇన్ని ప్రతిఫలాలు మేము పొందేలా చేసిన వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. అప్పుడు పడినటువంటి కష్టాలని మాకు కళ్ళారా చూపించినందుకు, సామాజిక చైతన్యం కల్పించడంలో భాగంగా కొండగాలి అనేటువంటి ఒక నాటకం వేసినటువంటి, అందులో నటించినటువంటి ప్రతి ఒక్కరికి, అంటే వీళ్ళు బాగా చేశారు వీళ్ళు బాగా చేయలేదు అని చెప్పడానికి లేదు, అన్ని క్యారెక్టర్లు చాలా చక్కగా ఆ పాత్రలో ఒదిగిపోయి చాలా చక్కగా చేశారు. అయితే మాస్టర్లు మాత్రం పొగడాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మాస్టర్ నేను గుర్తుపట్టలేదు. ఆయన విగ్గు పెట్టారు కదా, లైట్ గడ్డ వేశారు కదా, యంగెస్ట్ అయిపోయారనమాట. ఆయన ఈ వయసులో కూడా ఆ మేకపిల్ల ఎంతసేపు ఎత్తుకున్నారో మేము కూడా ఎత్తుకోలేము. మేకపిల్ల ఎంత కదన్న బరువు ఉంటుంది కదా, అంతసేపు కింద పెడతారేమో అని చూస్తే పట్టుకొని ఓపిక్గా ఒక్క డైలాగ్ మిస్ కాకుండా ప్రతి ఒక్కరు బలగ వెంకటరమణ గారి నుంచి అజయ్ గారి ప్రతి ఒక్కరు చాలా చక్కగా, శాస్త్రి గారి షావుకారు క్యారెక్టర్, భూస్వామి గారు, యాదమ్మ లేడీ క్యారెక్టర్ ఆవిడ చాలా చక్కగా చేశారు. అంటే ఎక్స్పీరియన్స్ బాగా అనుకుంటా. లలిత గారు చాలా బాగా చేశారు. నిజంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రదర్శన చాలా బాగా అనిపించింది. ఇటువంటి నాటక రంగాన్ని బ్రతికించాలనే తాపత్రయంతో మీరు అందరూ పడే తపన మాకు నచ్చే. ప్రతి ఇయర్, లాస్ట్ ఇయర్ వచ్చాము, ఈ ఇయర్ నేను కానీ మా హస్బెండ్ పరీక్షిత్ రాజు గారు కానీ మా వంతు ఉడతా సాయమే. అంటే మా అపియరెన్స్, నేను అనేది మా అపియరెన్స్ అనేది మీరు చేసే కృషికి, మీ నాటక పరిషత్ వారు ఈ నాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న దృక్పథంతో మీరు చేసే ప్రయత్నంలో మాది ఒక ఉడతా సాయంగా ఉండాలనే లాస్ట్ ఇయర్ వచ్చాము, ఈ ఇయర్ కూడా వచ్చాము. మేము ఉన్నంత కాలము, మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినంత కాలము మేము వస్తాము, ఎంకరేజ్ మా వంతు మేము ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తామని ఈ సందర్భంగా మాటిస్తూ, ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఇంత పెద్ద పెద్ద వాళ్ళకి మా చేతుల మీద సన్మానం, నిజంగా అంటే ఈ రాజకీయంగా ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో అచీవ్మెంట్స్ చూసినా ఎంతో ఆనందం. కొన్ని సందర్భాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.